నా దగ్గరికి 2023లో ఒక ఎంప్లాయీ కరెక్షన్‌కి వచ్చాడండి. సార్ నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నాకిప్పుడు ఉద్యోగ పరంగా బానే ఉంది. ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది అవుతుంది. అందరూ అనుకోవచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా! సో ఆర్థిక పరంగా ఏమి ఇబ్బందులుంటాయి. సార్ నాకు రావాల్సిన సమ్ అమౌంట్ ఒకరికి ఇచ్చాను. వాళ్ళ ద్వారా సమస్యలు తలెత్తుతున్నాయి. సో ఎప్పుడైతే మధ్యవర్తిత్వం చేస్తారో ముఖ్యంగా చెప్తున్నాను 1, 10, 19, 28 డేట్ ఆఫ్ బర్త్‌లో ఎవరు అయితే జన్మించారో వాళ్ళకి మధ్యవర్తిత్వాలు పనిచేయవు. వీళ్ళ ద్వారా ఫైనాన్షియల్‌గా డబ్బు తీసుకున్నవారు వాళ్ళు మంచిగా డెవలప్ అవుతారు. సో ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, సార్ నా పరిస్థితి ఇది. నాకు రావాల్సిన డబ్బులు రాకపోవడం వల్ల మా కుటుంబంలో సమస్యలు తలెత్తుతున్నాయి. సో సమస్యలంటే చాలా విపరీతంగా భార్యాభర్తల మధ్య గొడవలు, ఆర్థికంగా ఫైనాన్షియల్‌గా ఈయనకొచ్చే సాలరీ అంతా ఆ ఈఎంఐకి వెళ్ళిపోతుంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎట్లా అనంటే, ఆయన రాశి వచ్చేసి మిథున రాశికి సంబంధించింది. మిథున రాశి పునర్వసు నక్షత్రం. పునర్వసు అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడి నక్షత్రం, జన్మ నక్షత్రం. సో శ్రీరామచంద్రుడికి కూడా 14 ఏళ్ల వనవాసం తర్వాతనే పట్టాభిషేకం జరుగుతుంది. మీకు 2025 మే నుండి రైట్ టైం స్టార్ట్ అయింది. మీకు సరస్వతి నది పుష్కరాల నుండి రైట్ టైం స్టార్ట్ అయింది. మీరు గొడవలు పడకుండా కొంచెం నెమ్మదిగా మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకోండి. సార్ పేరులో సంఖ్యాబలం సరిచేస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మన ఇంట్లో 3 గదులు ఉన్నాయండి. 3 గదుల్లో ఏ గదిలో ప్రాబ్లం ఉన్నా మన ఇంట్లో మెయిన్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మీ ఇంట్లో ఏ ఒక్కరి రాశిలో అయినా దోషం ఉన్నా మీకు రావాల్సిన డబ్బు కానీ, ఆకస్మికంగా ధనయోగం కానీ, వ్యాపార యోగం కానీ, వాహన యోగం కానీ, అనారోగ్య సమస్యలు కానీ, మానసికంగా ప్రశాంతత లేకుండా ఇంట్లో పెద్దవాళ్ళకి మేజర్గా ఆరోగ్యపరమైన సమస్యలు, పిల్లలకైతే చదువులో వెనుకంజ ఉండడం, ఇవన్నీ సమస్యలు తలెత్తుతాయి. మీరే అన్నారు కదా, ఏ ప్రాబ్లం ఉన్నా మెయిన్ ఎలా ఆఫ్ అవుతుందో మీ జాతకంలో ఏ చిన్న దోషాన్నైనా సంఖ్యాపరంగా సరిచేసుకోండి. సంఖ్యలకి పవర్ లేకపోతే సాక్షాత్తు ధర్మరాజునే 13 ఏళ్ళు అరణ్యవాసం చేపించాయండి నంబర్. ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకొని చూడండి, మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది.